తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం పూర్తయితే ఒడిశాలో 8 గ్రామాలకు ముంపు. మల్కన్గిరి జిల్లాలో 1002 కుటుంబాలపై ప్రభావం. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి వెల్లడి. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి. 2005 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం EL+ 150 అడుగులు. ముంపునకు గురి కాకుండా రక్షణ కల్పించేందుకు చర్యలు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు 1980 నిబంధనలు. తగిన డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రక్షణ గోడలు నిర్మించడం. ముంపు బాధిత కుటుంబాలకు సహాయ పునరావాసం. సీలేరు నది పొడవున 12 కిలోమీటర్లు, శబరి నది పొడవున 18.20 కిలోమీటర్లు. ఒడిశాలో 648.05 హెక్టార్లు, ఛత్తీస్గఢ్లో 795.59 హెక్టార్లు ముంపు. తెలంగాణలో 80.84 హెక్టార్ల భూమి ముంపుకు గురయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒడిశాలోని 8 రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుందట. మల్కన్గిరి జిల్లాలో 8 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1002 కుటుంబాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఒడిశాకు చెందిన బీజేడీ సభ్యులు నిరంజన్ బీషీ, సత్మిత్ పాత్ర, గుజరాత్కు చెందిన బీజేపీ సభ్యులు మయాంక్ భాయ్, జయదేవ్ భాయ్ నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ సభ్యుడు బాబురామ్ నిషేధ్లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం EL+ 150 అడుగుల వరకు ఒడిశాలోని భూములు, ఆస్తులు ముంపునకు గురి కాకుండా రక్షణ కల్పించేందుకు తగిన డ్రైనేజీ ఏర్పాట్లతో పాటు కరకట్టల నిర్మాణానికి ఆప్షన్ ఇచ్చారు. దాన్ని ఒడిశా ప్రభుత్వం చేపట్టలేదు. అది లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా 8 గ్రామాలు, అందులోని 1002 కుటుంబాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టును 1980 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు 1980లోని నిబంధనల ప్రకారం చేపట్టినట్లు మంత్రి సభ్యులు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టులో నీరు EL+150 అడుగుల మేర నీరు నిలబెట్టినప్పుడు ఆ రాష్ట్రంలోని భూములు, ఆస్తులు ముంపునకు గురికాకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రక్షణ గోడలు నిర్మించడం కానీ, లేదంటే ముంపు బాధిత కుటుంబాలకు సహాయ పునరావాసం చేపట్టడానికి పరిహారం కానీ కోరే ఆప్షన్ ఒడిశాకు ఉందని తెలిపారు. ఇందులో ఉన్న నిబంధనల ప్రకారం సీలేరు నది పొడవున 12 కిలోమీటర్లు, శబరి నది పొడవున 18.20 కిలోమీటర్లు కలిపి మొత్తం 30.20 కిలోమీటర్ల రక్షణ గోడలు నిర్మించడానికి వీలుందని, ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలో 648.05 హెక్టార్లు, ఛత్తీస్గఢ్లో 795.59 హెక్టార్లు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు మంత్రి. ఇది శబరి, సీలేరు నదుల మధ్యలో వస్తుందని, ఇందులో ఒడిశాలో 102.16 ఎకరాలు, ఛత్తీస్గఢ్లో 0.16 హెక్టార్ల రక్షిత అటవీ ప్రాంతంగా ఉందని చెప్పారు. వీటికి తోడు సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణలో 80.84 హెక్టార్ల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి 2005 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం EL+150 అడుగులు, ముంపునకు గురి కాకుండా రక్షణ కల్పించేందుకు చర్యలు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు 1980 నిబంధనలు. తగిన డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రక్షణ గోడలు నిర్మించడం. ముంపు బాధిత కుటుంబాలకు సహాయ పునరావాసం. సీలేరు నది పొడవున 12 కిలోమీటర్లు, శబరి నది పొడవున 18.20 కిలోమీటర్లు. ఒడిశాలోని 648.05 హెక్టార్లు, ఛత్తీస్గఢ్లో 795.59 హెక్టార్లు, తెలంగాణలో 80.84 హెక్టార్ల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. పోలవరం పూర్తయితే ఒడిశాలో 8 గ్రామాలకు ముంపు. మల్కన్గిరి జిల్లాలో 1002 కుటుంబాలపై ప్రభావం. కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడి. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి 2005 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం EL+150 అడుగులు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒడిశాలోని 8 రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుందట. మల్కన్గిరి జిల్లాలో 8 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1002 కుటుంబాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఒడిశాకు చెందిన బీజేడీ సభ్యులు నిరంజన్ బిషి, సత్మిత్ పాత్ర, గుజరాత్కు చెందిన బీజేపీ సభ్యులు మయాంక్ బాయ్, జయదేవ్ బాయ్ నాయక్, ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ సభ్యులు బాబురామ్ నిషాద్లో అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం EL+ 150 అడుగుల వరకు ఒడిశాలోని భూములు, ఆస్తులు ముంపునకు గురి కాకుండా రక్షణ కల్పించేందుకు తగిన డ్రైనేజీ ఏర్పాట్లతో పాటు కరకట్టల నిర్మాణానికి ఆప్షన్ ఇచ్చారు. దాన్ని ఒడిశా ప్రభుత్వం చేపట్టలేదు. అది లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా 8 గ్రామాలు, అందులోని 1002 కుటుంబాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు 1980 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు 1980లోని నిబంధనల ప్రకారం చేపట్టినట్లు మంత్రి సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టులో నీరు EL+ 150 అడుగుల మేర నీరు నిలబెట్టినప్పుడు ఆ రాష్ట్రంలోని భూములు, ఆస్తులు ముంపునకు గురి కాకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రక్షణ గోడలు నిర్మించడం కానీ, లేదంటే ముంపు బాధిత కుటుంబాలకు సహాయ పునరావాసం చేపట్టడానికి పరిహారం కానీ కోరే ఆప్షన్ ఒడిశాకు ఉందని తెలిపారు. ఇందులో ఉన్న నిబంధనల ప్రకారం సీలేరు నది పొడవున 12 కిలోమీటర్లు, శబరి నది పొడవున 18.20 కిలోమీటర్లు కలిపి మొత్తం 30.20 కిలోమీటర్ల రక్షణ గోడలు నిర్మించడానికి వీలుందని, ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలో 648.05 హెక్టార్లు, ఛత్తీస్గఢ్లో 795.59 హెక్టార్లు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు మంత్రి. ఇది శబరి, సీలేరు నదుల మధ్యలో వస్తుందని, ఇందులో ఒడిశాలో 102.16 ఎకరాలు, ఛత్తీస్గఢ్లో 0.16 హెక్టార్ల రక్షిత అటవీ ప్రాంతంగా ఉందని చెప్పారు. వీటికి తోడు సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణలో 80.84 హెక్టార్ల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.